టీడీపీ జనసేన టికెట్ల వివాదం వలసలకు దారితీసేలా ఉంది. గోదావరి జిల్లాలోకి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల్లో ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు అసంతృప్తవాదుల కోసం వైసీపీ గాలం వేస్తోంది. ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతునివ్వాలని వైసీపీ కోరుతోందట. టీడీపీ జనసేన అధినేతలు స్పందించాల్సిందేనంటూ అసమ్మతులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకటించిన తర్వాత టీడీపీ జనసేన పార్టీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఎక్కడికక్కడ అంతా కూడా టీడీపీ కేడరు అలాగే మరో పక్కన జనసేన కేడరు కూడా ఇద్దరు కూడా అసంతృప్తిని వెలగక్కుతున్నారు. అలాగే నిరసన గలాన్ని కూడా ఎక్కడికక్కడ వినిపించడం అనేది జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడైతే అసంతృప్తివాదులు ఉన్నారో అసంతృప్తితో ఉన్న ఆశావాహులను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించడానికి వైసీపీ అధినాయకత్వం దగ్గర నుంచి వైసీపీ నాయకులందరూ కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలోని అక్కడ జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసుకి టికెట్ లభించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అతని క్యాడర్ అంతా కూడా నిన్న అంతా కూడా నిరసనలు తెలియజేస్తూ పార్టీ కార్యాలయాన్ని కూడా వాళ్ళ జెండాలు అలాగే ఫ్లెక్సీలు పీకివేసి తర్వాత వాటిని దగ్ధం చేసిన సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోని స్థానిక వైసీపీ అభ్యర్థి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వెళ్ళి జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ని కలవడం జరిగింది. దీంతో అక్కడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ రాని కారణంగా ఇప్పుడు నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి జగ్గిరెడ్డి శ్రీనివాసును కూడా కోరటం కూడా జరిగింది. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు. ఆయనకి అయితే చంటిబాబు యొక్క క్యాడర్ అంతా కూడా మొత్తం టీడీపీ పార్టీలో అక్కడ చేరిపోవడం జరిగింది. అయితే మరో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే టీడీపీలో చేరిపోవడానికి వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరుగుతున్నది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా టీడీపీలో చేరతారనేది ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే స్థానికంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉండటంతో ఆయన పార్టీలో చేరిక అనేది కొద్దిగా ఆలస్యం అవుతుందనేది మట్టుకి చెప్పడం జరుగుతున్నది. అయితే టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే జ్యోతుల చంటిబాబు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా అక్కడ భావించడం జరుగుతున్నది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని సంబంధించి ఇప్పుడు టీడీపీ జనసేన టికెట్లు ప్రకటించిన తర్వాత ఈ రకంగా అయినా అసంతృప్తులు నెలకొనడం జరుగుతున్నది. అధికార పార్టీలో కూడా కొంతమంది టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా ఇదే రకమైన అసంతృప్తితో కొనసాగడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.